హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఈరోజు వచ్చేసి బిర్యానీ మీరు చాలామంది చేసిన చాలా ఫ్లేవర్స్ చూసుంటారు కదా. ఇదైతే కనుక నేను చేసే ఫ్లేవర్ అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అన్నది, ఎలా చేయాలన్న ప్రాసెస్ అంతా నేను మీకు చెప్తాను. సో మెయిన్ అయితే కనుక మనం బిర్యానీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవైతే ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ నేను చక్కగా చిన్న పీసెస్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టొమాటో తీసుకున్నాను, అవి కూడా చిన్నగా కట్ చేశాను. ఇంకా గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా అండ్ కర్డ్ అనమాట. మెయిన్ కర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కానీ సాఫ్ట్నెస్ రావడానికి కానీ కర్డ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను లెమన్ జ్యూస్ యూస్ చేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా బిర్యానీకి కావాల్సినటువంటి అన్నీ అనమాట. అంటే స్టార్ ఫ్లవర్ కానీ ఇలాచి, లవంగా, ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈ ప్లేట్ వచ్చేసి మనము బిర్యానీ రైస్ని కుక్ చేస్తాం కదా, కుక్ చేయడానికి కావాల్సినవి మాత్రమే ఇవి అనమాట. సో మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేశారు కదా. ఫస్ట్ అసలు చికెన్ బిర్యానీ అంటే చికెన్ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? సో నెక్స్ట్ మన పార్ట్ వచ్చేసి చికెన్ అనమాట. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అనమాట. నేను చికెన్ అయితే కనుక ఫస్ట్ పసుపు, సాల్ట్ వేసి ఒక 5 to 10 minutes సోక్ చేశాను. దాని తర్వాత వచ్చేసి నార్మల్గా మన ఇంట్లో ఉండే మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ జ్యూసు, కొత్తిమీర, పుదీనా, ఇలా అన్నీ వేసేసి మిక్స్ చేసి పెట్టాను అనమాట. దీన్ని అయితే కనుక నేను మ్యారినేట్ చేసి పెట్టాను. మీకు టైం ఉంటే మ్యారినేట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకుంటే కనుక మీరు ఎంచక దాన్ని చికెన్ని సోక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నాకైతే టైం ఉంది కాబట్టి నేను మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టాను. సో మనం ఇప్పుడు బిర్యానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం రండి, ప్రాసెస్ మొత్తం. చూస్తున్నారు కదా, మనమైతే ఆయిల్ వేసేసుకున్నాం ఫస్ట్. దాని తర్వాత మనమైతే కనుక చికెన్ గ్రేవీ చేసుకోవాలన్నమాట. సో నేను లేయర్స్ వేసి బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవన్నీ వచ్చేసి కర్రీకి కావాల్సినవి. చూస్తున్నారు కదా, ఇవన్నీ గరం మసాలాలన్నీ ఫ్రై చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే కనుక గుంటూరు మిర్చి వేసేసాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. నేనేం చెప్తున్నా అంటే చికెన్ వచ్చేసి బిర్యానీ కానీ ఏదైనా వంట ఇలానే చేయాలి, ఇంతే చేయండి, ఇలా బాగా వస్తే నేను చెప్పను. మీకు నచ్చినట్టుగా మీరు ఫ్లేవర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక క్యాజువల్గా నేను చేసే బిర్యానీ అనమాట. చూద్దాం ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినాయి చూడండి. ఉల్లిపాయలు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయితే కనుక ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాం. చూసారు కదా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి టొమాటో ముక్కలు, సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు వేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా చక్కగా కలిసిపోయినాయి. టొమాటో, ఉల్లిపాయ ఇలా కలిసిపోయిన తర్వాత మనం వచ్చేసి మెయిన్ పసుపు, సాల్ట్, ధనియా పౌడర్ కొంచెం ఒక 2 tablespoons అలా వేసుకోండి. నేను 1 స్పూన్ కారపొడి వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్కి మ్యారినేట్ చేయటం వల్ల
నేను ఇక్కడ వేసేటప్పుడు అయితే కారం పొడి తగ్గించి వేసుకున్నాను. సో మీకు టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక 3 మినిట్స్ అయితే కనుక కుక్ అవ్వనండి. చూడండి, అంతా ఆయిల్ కూడా పైకి వచ్చింది, ఇంకా బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి కరివేపాకు, ఒక 4 రెమ్మల పుదీనా, ఇది వచ్చేసి కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే నేను వచ్చేసి ఇప్పుడు 1 కప్పు కర్డ్ అని చెప్పేసి తీసుకోవాలి. గట్టి తీసుకోండి. దీన్ని బాగా కలిసే వరకు మిక్స్ చేయండి. ఇదంతా వచ్చేసి కుక్ అయ్యడం అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మీరు సిమ్లో పెట్టి కుక్ చేయండి. ఇది కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటుతుంది లేదంటే కనుక. నేనైతే కనుక 750 గ్రామ్స్ చికెన్కి 1/2 kg రైస్ యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే 500 గ్రామ్స్ రైస్ యూజ్ చేస్తున్నాను. మెయిన్ వాటర్ కూడా వచ్చేసి మన 1 కప్కి వచ్చేసి 1.25 వాటర్ యూజ్ చేయాలి. అది మీరు ఎలా అన్నా మెజర్మెంట్ తీసుకోండి. మీ దగ్గర ఏ కప్ అవైలబుల్ ఉన్నా, ఏ గ్లాస్ ఉన్నా తీసుకోండి. దానికైతే కనుక వాటర్ వచ్చేసి 1.25 మాత్రం యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది. పొడిగా అన్నం చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. మనం చికెన్ని మొత్తం కలిసేలా మసాలా, కర్డ్ ఇవన్నీ వేసుకున్న మసాలా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ మీరు హైలో పెట్టే కనుక కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్లోగా మొత్తం మిక్స్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం గరం మసాలా, ఇది నేను ఇంట్లో చేసిన గరం మసాలా అండి. ఇందులో చెక్క, లవంగ, ధనియాలు, గసగసాలు ఇవన్నీ వేయించుకొని తర్వాత మనం మిక్సీ వేసేసుకోవటం. చూసారా, చికెన్ని మనము వాటర్లో సోక్ చేసుకోవటం వల్ల చాలా త్వరగా కుక్ అయిందన్నమాట. ఆల్మోస్ట్ చూడండి, నేను ఇక్కడ చూడండి చికెన్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనము బిర్యానీ రైస్కి పక్కన పెట్టేసుకున్నాం. మీరైతే ఇంక ఇంతే అనమాట, లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్కి రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక బిర్యానీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ నెయ్యి. చూస్తున్నారు కదా, నేను నెయ్యి వేసుకున్నాను. దాని తర్వాత బే లీవ్స్ వేసాను, సేమ్ మన బిర్యానీ మసాలాలు, జాజిపత్రి, ఇంకా చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసాను. బిర్యానీ రైస్ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెము పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలని స్లైస్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. షాజీరా నేను ఇందాక ఇప్పుడు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. గార్లిక్ని మనం కొంచెం నూరుకోవాలన్నమాట. గార్లిక్ ముద్దని ఇలా వేయాలి. చూసారా, ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇంతలోకి మన చికెన్ ఎంతవరకు బాయిల్ అయింది, ఎలా ఉందో దాని కండిషన్ చూద్దాం రండి. So yummy.
ఎంత బాగా వచ్చింది. నేనైతే కనుక ఒక్క డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయలేదన్నమాట. మెయిన్ అదే. సో మనం ఇప్పుడు అందులో వచ్చేసి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నా వచ్చేసేయండి. చూసారు కదా, పుదీనాని కొత్తిమీర కరివేపాకు అన్నీ ఇందులో మిక్స్ చేసి పెట్టాను. మీకు నేను ముందుగా చెప్పాను కదా, మనకి బిర్యానీకి వచ్చేసి 1 గ్లాస్ రైస్కి ఒక 1.25 వాటర్ మాత్రమే యూజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం బిర్యానీ చేసేటప్పుడు. నేనైతే కనుక రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. సో రైస్ని మనం ఇలా వేసుకుంటే ఏంటంటే పొడిగా ఉంటుంది. వాటర్ వేయకుండా రైస్ మొత్తం ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ మనము ఫ్రై లాగా దీన్ని అందులో మిక్స్ అయ్యేలా కలుపుకుంటే కనుక రైస్ పొడిగా బాగా వస్తుంది. అలా ముద్ద అవ్వకుండా ఉంటుంది అన్నమాట మెయిన్. చూడండి, ఇప్పుడు రైస్ని నేను ఒక 2 మినిట్స్ కదిలించలేదు. సో ఇలా అంటే చూస్తున్నారా, కొంచెం ఆయిలీగా రైస్కి మాయిస్ట్గా అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఈ కప్పుతోనే రైస్ పెట్టాను అనమాట, అందుకే ఈ కప్ నేను యూజ్ చేస్తున్నాను. ఈ రైస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ గ్రేవీని లేయర్స్ వేసుకుంటాం కాబట్టి. సో మీకు సరిపోయినంత వేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, మనకి బిర్యానీ ఎప్పుడైనా కలర్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కలర్ చూసి కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. సో నేను ఇందులో అయితే కనుక పసుపు యూస్ చేస్తాను ఇప్పుడు. ఇందులో కూడా ఏంటంటే నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇప్పుడు నేను నెక్స్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేస్తాను. సో ఈ టైంలో మీరు పైన రైస్ మాత్రం తీసుకొని ఫస్ట్ లేయర్ వేసేసి లేయర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేట్ పెట్టేసి దాని మీద చక్కగా బరువు పెట్టేసేయండి. 12 మినిట్స్ వరకు మీరేం కదిలించొద్దు. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఆ రైస్ అయితే పువ్వుల్లా అనిపించింది అనమాట. సో నేనైతే మీకు ఈ బిర్యానీ ఖచ్చితంగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో నేను ఈ వీడియో చేసేటప్పుడు, ఈ వంట చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఒక ఐటమ్ అయితే మీకు వీడియోలో చూపించాను, కానీ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. అదేం ఐటమ్ ఏంటి అన్నది కామెంట్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.